హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వెచ్చ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ తలకాయ కూర. చాలా ఈజీగాను టేస్టీగా ఈ తలకాయ కూరని తయారు చేసుకోవచ్చు. అన్నంలోకి, సంగట్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ తలకాయ కూరని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే 2 ఇంచుల అల్లం, 15 లేదా 20 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక 2.5 టేబుల్ స్పూన్ కారం. మీ టేస్ట్ని బట్టి కారం ఎక్కువైనా తక్కువైనా తీసుకోవచ్చు. 2.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టి 2 లేదా 3 నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్నాక మటన్ తలకూరని తీసుకొని వాటర్ వేసి 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకొని వాటర్ ఏమి లేకోకుండా ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి 5 లేదా 6 నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. 6 నిమిషాల తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోకి వాటర్ వేసుకొని ఆ వాటర్ని ఈ కుక్కర్లోకి వేసుకోవాలి. 1 లీటర్ వరకు వాటర్ని వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకొని టేస్ట్ చూసి ఉప్పు కారం తక్కువ ఉంటే వేసుకోవచ్చు. తర్వాత ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టి 5 లేదా 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ ముదురు తలకూర అయితే 8 లేదా 9 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 6 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా నార్మల్గా పోయాక మూత తీసి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక తలకూర ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. తలకూర బాగా ఉడికింది. తర్వాత 2 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతండి, ఎంత టేస్టీగా ఉండే మటన్ తలకూర రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ తలకూరని తయారు చేసుకోవచ్చు. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.